ఈ స్టోరీ సెల్ఫ్ డిసిప్లైన్ గురించి. ఒక ఊరిలో చరణ్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. చరణ్ ఎప్పుడు హోంవర్క్ని సరిగా కంప్లీట్ చేయడు, సరిగా చదువుకోడు. చరణ్కి తన స్టడీస్ కంటే బయట ఆటలు ఆడుకోవడం అంటేనే చాలా ఇష్టం. వాళ్ళమ్మ ఎన్నోసార్లు అలా చేయకు, హోంవర్క్ కంప్లీట్ చేసుకొని అప్పుడు బయటికి వెళ్ళి ఆడుకో అని చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు తన టీచర్ మాట్లాడుతూ క్లాస్లో ఇలా చెప్పారనమాట. ఎవరికైతే సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటుందో వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉంటారు, గొప్ప వాళ్ళు అవుతారు అని. మన మీద మనకి కంట్రోల్ ఉండడం చాలా ముఖ్యం అని. టీచర్ చెప్పింది విన్నాక తను ఒకటి డిసైడ్ అయ్యాడు. నేను ఇవాల్టి నుండి హోంవర్క్ ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాకే బయటికి వెళ్ళి ఆడుకోవాలి అని చెప్పి. సో ఫస్ట్ చరణ్కి చాలా డిఫికల్ట్గా అనిపించింది. తన ఫ్రెండ్స్ వచ్చి ఆడుకోవడానికి పిలిచినా లేదు, నేను హోంవర్క్ కంప్లీట్ చేసి వస్తానని చెప్పేవాడు. కానీ కొన్ని రోజులు గడిచాక చరణ్కి అదొక మంచి అలవాటు అయిపోయింది. సో తన స్టడీస్లో కూడా చరణ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరూ చాలా షాక్గా ఫీల్ అయ్యేవాళ్ళు తనని చూసి. టీచర్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అండ్ పేరెంట్స్ కూడా చాలా తను చేంజ్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కనుక మనకు ఉంటే మనల్ని మనం చాలా బెటర్ పీపుల్గా టర్న్ చేసుకోవచ్చు. అండ్ చాలా రెస్పాన్సిబుల్గా, సక్సెస్ఫుల్గా కూడా మనల్ని మనం టర్న్ చేసుకోవచ్చు.